నమస్కారం. ఘంట రవాణాకి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం రవాణా కేసులో రాజ్ కేశిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్. నాంపల్లి ఈడీ కోర్టులో హాజరుపరిచిన అధికారులు. మద్యం రవాణా కేసులో కారుమూరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు, కీలక పత్రాలు స్వాధీనం. డిఎస్సీలో అడుగడుగున అక్రమాలు జరిగాయన్న జగన్. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే ఆరోపణలన్న టీడీపీ నేతలు. సమగ్ర వివరణ ఇచ్చిన డిఎస్సీపై నిరాధార ఆరోపణలు. హారిజాంటల్ విధానం అర్థం చేసుకోలేకే విమర్శలన్న అధికారులు. మహిళలు, యువత సాధికారతకు చర్యలు చేపట్టాలన్న పీఎం. ప్రగతి ప్రస్థానంలో భాగస్వామ్యం పెంచాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి. విశాఖ మెరైన్ ఇంజనీర్ సహా 3 భారత నావికులు మృతి. ఇరాన్పై ఈ రాత్రి భీకర దాడులు చేస్తామన్న ట్రంప్. చమురు కేంద్రాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక. వైసీపీ హయాం నాటి మద్యం రవాణా కుంభకోణం కేసులో రాజ్ కేశిరెడ్డితో పాటు నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. వారిద్దరిని హైదరాబాద్లోని ఈడీ కోర్టులో అధికారులు ప్రవేశపెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, మద్యం రవాణా కుంభకోణం కేసులో రాజ్ కేశిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు అసలు ఏ అంశాలపై ప్రశ్నించారు? ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో ఇద్దరిని ఈడీ అధికారులు ఈరోజు సోదాల అనంతరం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో రాజిరెడ్డి కస్టడీతో పాటు ఏపీ బేవరేజ్ ఎంపీగా ఉన్న వాసుదేవరెడ్డికి ఉన్న ఈడీ అధికారులు కొద్దిసేపటి అరెస్ట్ చేసి నాంపల్లి ఈడీ కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది. మరి కాసేపట్లో కూడా న్యాయమూర్తికి సంబంధించి కూడా వీరి వాదనలు అయితే మరి కాసేపట్లో కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ సోదాల్లో భాగంగా చాలా కీలకమైన సమాచారాన్ని అయితే ఈడీ అధికారులు రాబట్టినట్లయితే ఒక సమాచారం అనుకుంది. ఈ సోదాల్లో ఆ శ్రీ సుదర్శన ఫార్మకు సంబంధించి కూడా 73 కోట్లు అందినట్లు కూడా ప్రధానంగా ఈడీ అధికారులు ఈ సోదాలో గుర్తించడం. అయితే వీటికి రవాణా సంబంధించి లిక్కర్ రవాణాకు సంబంధించిన టెండర్ ని మాజీ మంత్రి నాగేశ్వరరావు, తర్వాత ఆయన కుమారుడు సునీల్ సంబంధించి కూడా ఇది నడిపినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం వారికి సంబంధించి కూడా మొత్తం 15 కోట్ల రూపాయలు అయితే వివిధ రూపంలో కూడా ఇది నగదుతో పాటు బ్యాంకింగ్ ద్వారా కూడా దాదాపు 15 కోట్లు మాత్రం వీళ్ళకి చేర్చినట్లయితే అధికారుల దర్యాప్తులో అయితే వెలుగురావడం జరిగింది. అయితే లిక్కర్ రవాణా సంబంధించిన టెండర్లో సిగ్మా సప్లై, తర్వాత చైనా సొల్యూషన్ ఫ్రంట్ కంపెనీగా వీళ్ళు ఉపయోగించినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి మరి ఆ పత్రాలు ఇక్కడికే ఈడీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు కాబట్టి వారికి దానికి పాత్ర ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి అన్నది కూడా ఇంకా అధికారులకైతే ఇంకా తెలియాల్సింది. అయితే మరొక సంస్థలకు సంబంధించి కూడా దీంట్లో కీలకంగా వివరించినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతం పరారులో ఉన్నట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. వీళ్ళిద్దరిని మరి కొద్దిసేపటి కింద ప్రవేశపెట్టారు కాబట్టి మరి కాసేపట్లో రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఒకసారి తరలించిన తర్వాత టికెట్ కూడా జైలుకి వీరికి ఈడీ అధికారులు తరలించే అవకాశం ఉంది. మరొకసారి వీళ్ళిద్దరిని కూడా ఈ రవాణా స్కామ్ కేసులకు సంబంధించి వీళ్ళిద్దరు పాత్ర లోతైన పాత్ర చేయాలి. తర్వాత కూడా అధికారులు ఇప్పటికే భావిస్తారు. మరి ఒకసారి కస్టడీకి పిటిషన్ దాఖలు చేసినట్లయితే కోర్టు అనుమతితో కూడా వీటిని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీలో చాలా విషయాలు వేరే ఒకసారి చెప్పి కూడా సమాచారం. ఎందుకంటే ఇప్పటికే ఏపీ మద్యం కుంభకోణం కేసులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు కూడా కేసులు మారాయని చెప్పి కూడా ఈడీ అధికారులు గుర్తించి దాంతో అవాలా మహిళా కేసులకు సంబంధించి మాత్రం ప్రధానంగా దాంట్లో దర్యాప్తు చేసిన క్రమంలోనే ఈ రవాణా స్కామ్ కూడా జరిగిందని చెప్పి కూడా గుర్తించి తర్వాత దీనిపైన కూడా ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ కూడా అధికారులు అయితే చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సోదాలు కూడా నిర్వహించినట్టు కూడా మనకున్న సమాచారం అయితే తెలిసింది. అయితే దీంట్లో రవాణా అంటే మొత్తం మద్యం రవాణాకు సంబంధించిన ఆదాయంలో మాత్రం వీళ్ళు ఎవరైతే మాజీ మంత్రి నాగేశ్వరరావు, తర్వాత ఆయన కుమారుడితో పాటు మిగతా వారు దీంట్లో ఎవరైతే ఉన్నారో వారు మొత్తం 95 నుంచి 96% వరకు ఈ సిండికేట్ కు రవాణా ఆదాయం వస్తున్నట్టు తెలిసి కేవలం
సిగ్మా సంబంధించిన సమస్య ఏదైతే ఉందో అది కేవలం 4% మాత్రమే దానికి వెళ్తున్నట్లయితే ఈ ఈడీ అధికారులు ఈ ఫోటోలు చూస్తున్నట్టు తెలుస్తున్నది. మరి మొత్తం మీద ఈ కేసులో ఎంతవరకు అంటే ఎంత జరిగింది, స్కామ్ లో ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఈడీ అధికారులు కొత్త భావిస్తున్నారు. కాబట్టి దీంతో మరికొన్ని విషయాలు జైల్లోకి వచ్చినట్లయితే తదుపరి ఇంకా కొంతమంది కూడా అరెస్టు సంబంధించి కూడా అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనబడుతుంది. కాబట్టి ఈ రిమాండ్ విధించిన తర్వాత మరొకసారి కస్టడీ తీసుకున్న తర్వాతనే మరికొన్ని విషయాలు వెళ్ళకి వస్తాయని చెప్పి కూడా ఈడీ అధికారులు ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. ధన్యవాదాలు రమేష్. మద్యం అక్రమ రవాణాకు సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు ఈడీ ఉచ్చు బిగిస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ హయాంలో మద్యం రవాణా నెట్వర్క్ను రాజ్ కేశిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి తమ జేబు సంస్థలైన సిగ్మా లాజిస్టిక్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ల పేర్లతో నడిపించారు. ఒక్కో మద్యం కేసు రవాణాకు బెవరేజెస్ కార్పొరేషన్ అప్పట్లో ₹34 చెల్లించేది. అయితే కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రాజ్ కేశిరెడ్డి ముఠా మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్కు అప్పగించారు. సునీల్ హైదరాబాద్లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన పరిధిలోని జిల్లాల్లో మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును ఒక్కో జిల్లాలో ఒక్కో వైసీపీ నేతకు అప్పగించారు. ఈ క్రమంలో సిగ్మా లాజిస్టిక్ నుంచి సునీల్, అతని కుటుంబీకుల ఖాతాల్లోకి డబ్బులు పడినట్లు సిఐడి గుర్తించింది. ఈ వివరాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కారుమూరి నాగేశ్వరరావు ఇల్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేసింది. డిఎస్సీ నిర్వహణలో అడుగడుగున అక్రమాలు జరిగాయని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ప్రశ్నల అప్లోడింగ్ నుంచి ర్యాంకుల ప్రకటన, రోస్టర్ కేటాయింపు, 1:1 ప్రాతిపదికన కాల్ లెటర్ పంపడం వరకు ప్రతి దశలోనూ అవకతవకలు జరిగాయన్నారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ప్రజెంటేషన్ ఇచ్చారు. తాను లేవనెత్తిన అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తే కోట్ల కాక్రోచ్లు పుట్టుకొస్తాయని చంద్రబాబును హెచ్చరించారు. ఇక రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ మరోసారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా ఏదైతే నేను అడిగానో, చూపించానో, ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్లా తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఓడని అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. ఎంక్వైరీ అన్నది రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు వీళ్ళ మనుషులే, అధికారులు వీళ్ళ మనుషులే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, నారా లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రి. న్యాయం ధర్మం జరగాలి అని అంటే, ప్రివేలెంట్ గా ఉండాలి అని అంటే థర్డ్ పార్టీ ఏజెన్సీ రావాలి. సిబిఐ లాంటి ఎంక్వైరీ సంస్థ వస్తే అప్పుడు నీకు ఏదైనా న్యాయం ధర్మం జరుగుతుంది. ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు భయపెట్టడం, ఇది రొటీన్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. వారి ఆస్పిరేషన్స్ ను నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. మద్యం కుంభకోణంలో ఉచ్చు బిగుస్తుందనే భయంతోనే జగన్ దారి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారని రాజ్యసభకు ఎన్నికైన టీడీపీ సభ్యులు చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ విమర్శించారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ పత్రం తీసుకున్నాక మీడియాతో వారు మాట్లాడారు. డీఎస్సీపై దుష్ప్రచారం, జెన్జీ, కాక్రోచ్ పార్టీ అంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలన్నీ దారి మళ్లింపు రాజకీయాలేనని వారు దుయ్యబట్టారు. ఓ ఫ్యాక్షనిస్ట్ తనకు అన్యాయం జరిగిందని వాపోతున్నట్లు జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ అని చెప్పారు. ఇప్పుడు పేపర్ లీక్ ఒక్క సాక్ష్యమైనా నువ్వు చూపెట్టంటే వెంటనే దాన్ని వచ్చి స్కామ్ అంటారు. ఈరోజు దగా అంటున్నారు, మోసం అంటున్నారు, వెన్నుపోటు అంటున్నారు. ఈ పదాలన్నిటికీ కూడా నువ్వు అడ్రస్. కోడి కత్తికి కానీ, గులకరాయికి కానీ, బాబాయ్ గొడ్లకు కానీ ఏదైనా కూడా ప్యాంటు షర్ట్ వేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని మళ్ళీ కప్పు పెట్టుకోవడానికి ఈరోజు మళ్ళీ కాక్రోచ్, జన్జీ, జన్ ఆల్ఫా కొత్త వర్డ్స్ అని వాడుతున్నారు. మొన్న ఎలక్షన్స్ అదే జన్జీ, అదే జన్ ఆల్ఫా ఎవరైతే ఓటు హక్కు వచ్చిందో వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టేశారు. మిమ్మల్ని 11కి తీసుకొచ్చారు 151 నుంచి. ఈడీ వస్తుందని భయం ఉంది. ఆ భయం వణుకుతుంది. అది వెన్నుముక్కలో వణుకుగా కూర్చుంది.
అందుకు కూర్చొని డైవర్సిఫై చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు కూర్చొని, అందుకు ఒక నెరేటివ్ ఇచ్చారు, ఫేక్ నెరేటివ్లో మళ్ళీ కీవర్డ్స్ దగ, మోసం, ఇవన్నీ ఆయన మాట్లాడుతుంటే చాలా నవ్వులాటగా ఉంది. 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం కూడా ఇవ్వని వ్యక్తి 16,000 ఉద్యోగాలు ప్రకటించి మెగా డిఎస్సి ప్రకటించి విజయవంతంగా చేశాం. అది కూడా ఎలా, వాళ్ళు 240 కేసులు వేశారు దాని మీద. అవన్నీ క్లియర్ చేసుకొని ఇంత చక్కగా నిర్వహించి 16,000 మంది వాళ్ళందరూ వచ్చి ఫ్యామిలీస్తో సహా వచ్చి ఒక పండగ వాతావరణంలో అవన్నీ సర్టిఫికేట్స్ తీసుకుని వాళ్ళు ఉద్యోగాల్లో చేరి చక్కగా చేస్తున్నారు. అంటే ఆ 16,000 మందిని మళ్ళీ పక్కగా పెట్టి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో పడేయాలనే ఉద్దేశం ఉంటే ఒకటైనా బయట పెట్టాలి కానీ ఒకటి అడిగితే ఇంకోటి చెబుతున్నారు వాళ్ళు. ఇవంతా డైవర్ట్ చేయడానికి తప్పితే ఇంక వేరే మార్గం కాదు. డిఎస్సిపై 2 సార్లు సమగ్ర వివరణ ఇచ్చిన నిరాధార ఆరోపణలే మళ్లీ వస్తున్నాయని ఉన్నత పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా అక్టోబర్లో మళ్లీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా ఎవరికీ ఎలాంటి అపోహలు ఉండొద్దని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో డిఎస్సిపై వస్తున్న ఆరోపణలు సహా హారిజాంటల్ రిజర్వేషన్ విధానంపై మరోసారి వివరణ ఇచ్చారు. మెరిట్ లిస్టులన్నీ వెబ్సైట్లో ఇప్పటికీ ఉన్నాయన్న కోన శశిధర్ అనుమానాలు ఉన్నవారు చూసుకోవచ్చని తెలిపారు. 1:1 విషయంలోనూ చాలా మందికి ఉన్న సందేహాలను ఆయన మరోసారి నివృత్తి చేశారు. స్పోర్ట్స్ కోటాలో తప్పులు దొర్లాయంటూ వస్తున్న ఆరోపణలను తప్పుపట్టారు. ప్రజెంటేషన్ ద్వారా ఆరోపణలన్నీ అవాస్తవాలేనని వివరించారు. There is no scope for any leak in this TCS ION system. In spite of all these things, ఎవరినక గ్రీవెన్సెస్ ఉన్నా కూడా మనం 3 లెవెల్స్లో గ్రీవెన్స్ చాలా క్లియర్గా మనం కండక్ట్ చేశాం. కొంతమంది అయినా కూడా కోర్ట్స్కి వెళ్ళారు. కోర్ట్స్కి వెళ్తే మనం కోర్ట్స్కి మన వాదన మనం వినిపించాం. బట్ కోర్ట్స్ ఎక్కడ కూడా ఆపలేదు. Because we followed rules everywhere, from reservations, selections kanivandi, everything. District selection committee appointment letters were given by the district collectors. Manu edaithe online platform pettamo, this is meant for more transparency. So atanu ఒకవేళ అతనికి రాకపోతే ఏకాంబరం లాంటి దాంట్లో గ్రీవెన్స్ సెల్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకి. ఇది కారణం, హారిజాంటల్ సిస్టంలోనే అది. ఇట్స్ ఎ వెరీ డైనమిక్ థింగ్. రిజెక్షన్ లిస్ట్ అనేది పెట్టలేదండి. కాబట్టి ఎవరు మాది రిజెక్షన్ లిస్టులో ఎందుకు చూపించలేదు అంటానికి లేదు. నా విజ్ఞప్తి ఏమిటంటే, ఇంకా డిఎస్సి కూడా రాబోతుంది. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా క్యాండిడేట్స్ హు ఆర్ గోయింగ్ టు అపియర్, ప్లీజ్ అండర్స్టాండ్ ది ప్రాసెస్. వీ డోంట్ వాంట్ ఎనీబడి టు గెట్ కన్ఫ్యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. హారిజాంటల్ రిజర్వేషన్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ థింగ్. ఇట్ అపియర్స్ టు బి సింపుల్, కానీ లోతుగా వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయినా కూడా ఇంకెవరికన్నా ప్రాబ్లమ్స్ కానీ డౌట్ కానీ ఏమైనా ఉంటే దయచేసి రండి. కమిషనర్ గారి ఆఫీస్లో ఒక సెల్ ఆల్రెడీ రెడీగా ఉందని చెప్పాను. చాలామంది, కొంతమంది ఈ మధ్య లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్కి ఇప్పుడు కొంతమంది వచ్చి వాళ్ళు తెలుసుకొని వెళ్ళారు దట్ ఎక్కడ కూడా వైలేషన్స్ కానీ ఎక్కడ డివియేషన్స్ కానీ జరగలేదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంటర్ కాలేజ్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి కూడా మనం ఉద్యోగం ఇచ్చాము అనేది ఒక మాట వచ్చింది. యాక్చువల్గా అయితే ఈసారి మనం ఏమైతే జియో ఇష్యూ చేశామో, జియో 4లో అసలు ఇంటర్ కాలేజ్ మెడల్స్ కానీ పార్టిసిపేషన్ కానీ వాళ్ళకి మనం ఇవ్వలేదు. ఇది ఏమైతే ఇంటర్ కాలేజ్ అంటున్నారో ఈ రోజు కాదు, అసలు 2019లో అయింది. రైట్ ఫ్రమ్ 96, లాస్ట్ 30 years సర్టిఫికెట్స్ ఆల్మోస్ట్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ లాస్ట్ 1 yearలో ఈ రోజు సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, అదే వాస్తవం కాదు. సో దిస్ సర్టిఫికెట్స్ వర్ దేర్, బట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్, నాట్ ఆఫ్ లాస్ట్ 2 years when this government has taken. So 25 only 2 certificates, 24 only 2 certificates, 23 remaining anta manam iవ్వలేదు. అందుకని remaining anta 96 నుంచి ఉన్నాయి. Just for information, so this is not the job of the present VCs who have given their certificates. ఆ దొంగ సర్టిఫికెట్ అనేది మాట లేదు. This is the facts. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి పథంలో బలంగా ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యువత, మహిళల సాధికారత ఎంతో కీలకమన్న మోదీ దేశ ప్రగతి ప్రస్థానంలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూరేలా సమగ్ర మానవాభివృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునే
దిశలో కేంద్ర రాష్ట్రాల సమిష్టి బాధ్యత మరింత పెరుగుతుందని తెలిపారు. వృద్ధి, ఎగుమతులకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు వీలుగా భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ఈ ఒప్పందాలు దేశంలోని ఎంఎస్ఎంఈలకు మంచి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోటీతత్వాన్ని పెంచుకుంటూ గ్లోబల్ మార్కెట్లకు సిద్ధం కావడానికి తోడ్పడతాయని వివరించారు. దేశంలో యువత ఒక చారిత్రక అవకాశం అన్న మోదీ వారిని ఎంతమాత్రం కోల్పోకూడదని అన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా భారతీయ యువతకు సరైన వాతావరణం సృష్టించడం మన ప్రాధాన్యతగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. వికసిత భారత్ వైపు ప్రయాణంలో సాధికారత సాధించిన యువతే ప్రధాన చోదక శక్తిగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధే వికసిత భారత దార్శనికతకు మూలస్తంభమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వ్యవసాయం, స్టార్టప్లు, సైన్స్, ఇన్నోవేషన్ సహా అన్ని రంగాల్లో నారీ శక్తి తన వంతు కృషి చేస్తోందని ఆయన గుర్తు చేశారు. మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసి భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు నడిపించేలా రాష్ట్రాలు వారి విద్యా, నైపుణ్యాభివృద్ధి, భద్రతా, సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో దేశ అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి మనమంతా కలిసి పనిచేస్తున్నామని, వికసిత భారత్ అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేయడంలో కేంద్రం, రాష్ట్రాల సమిష్టి కృషి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, వికసిత భారత లక్ష్యాన్ని సాధించడంలో కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని ప్రసంగానికి సంబంధించిన వివరాలను నీతి ఆయోగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేసింది. హర్మూజ్ జలసంధి సమీపంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 నావికులు మృతి చెందినట్లు కేంద్రం ధృవీకరించింది. మరణించిన వారిలో విశాఖకు చెందిన మెరైన్ ఇంజనీర్ కూడా ఉన్నారు. దాడి సమయంలో నౌకలో 24 మంది సిబ్బంది ఉండగా అందులో 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా చర్యలను తీవ్రంగా తప్పుపట్టిన భారత్ పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై కూడా దాడి జరిగినట్లు మస్కట్లోని భారత ఎంబసీ వెల్లడించింది. ఒమన్ తీరంలో ఎంటీ సెటిబెల్లో అనే వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో గల్లంతైన 3 భారతీయ నావికులు మృతి చెందినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఘటన భారతీయ నౌకాయాన రంగానికి తీరని లోటని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నౌకపై దాడి నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన మిగిలిన సిబ్బందితో పాటు మరణించిన నావికుల మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేలా అధికారులను ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. అమెరికా దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఏప్రిల్ 13న అమెరికా దిగ్బంధనం ప్రారంభించినప్పటి నుంచి నావికులు మరణించడం ఇదే తొలిసారి. ఎంటీ సెటిబెల్లో వాణిజ్య నౌకపై జరిపిన దాడులను అమెరికా సమర్థించుకుంది. తమ ఆదేశాలను నౌక సిబ్బంది పదే ఉల్లంఘించడంతోనే నౌక ఇంజన్ రూమ్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తన ప్రకటనలో తెలిపింది. ఎంటీ సెటిబెల్లో వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ జలాల్లో నౌకాయానాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి నేపథ్యంలో ఢిల్లీలోని అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మిక్స్కు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వచ్చే వారం జరగనున్న G7 సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగాల్సి ఉంది. ఈ కీలక భేటీకి ముందు అమెరికా దళాల దాడిలో భారతీయులు మరణించడం దౌత్యపరంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హర్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఐరాస వేదికగా భారత్ ఖండించింది. ఈ దాడుల కారణంగా పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారని ఐరాస భద్రతా మండలిలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రాచ్యంలో శాంతి, భద్రతా నిర్వహణ అనే అంశంపై జరిగిన చర్చలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని మాట్లాడారు. గల్ఫ్ ప్రాంతంలో దాదాపు 1 కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని, వారి భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని పర్వతనేని హరీష్ తెలిపారు. తమ దేశ వాణిజ్యం, ఇంధన సరఫరా పశ్చిమాసియా స్థిరత్వంపైనే ఆధారపడి ఉన్నాయని చెప్పారు. అక్కడ చిన్న అంతరాయం ఏర్పడినా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర పరిణామాలను చూపుతుందని పేర్కొన్నారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలను ఆపడంలో ఐరాస విఫలమవుతోందని, దీనివల్ల సంస్థ విశ్వసనీయతపై ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయని పర్వతనేని హరీష్ అన్నారు.
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలులు శాశ్వతయేతర సభ్య దేశాల సంఖ్యను పెంచాలని భారత్ తరపున ఆయన డిమాండ్ చేశారు. ఎంటీ సెట్టిబెల్లో వాణిజ్య నౌకపై జరిగిన దాడి మరొకముందే ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనను మస్కట్లోని భారత ఎంబసీ ఎక్స్ వేదికగా ధృవీకరించింది. ఒమన్లోని షినాస్ పోర్టు సమీపంలో నౌకపై దాడి జరిగినట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది. దాడి జరిగిన నౌక పేరు ఎంటీ జలవీర్ అని సమాచారం. ఎంటీ జలవీర్లో ఉన్న సిబ్బందిని షినాస్ పోర్టుకు తరలించే ప్రక్రియను ప్రారంభించినట్లు మస్కట్లోని భారత ఎంబసీ తెలిపింది. ఒమన్ రాయల్ నేవీతో సంప్రదింపులు జరుపుతూ వారి సహాయంతో సిబ్బంది తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది. ఎంటీ జలవీర్ వాణిజ్య నౌకలో సుమారు 20 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడులు జరగడం ఇది మూడోసారి. ఇరాన్ నుంచి చమురు రవాణాను అడ్డుకునేందుకు అమెరికా చేపట్టిన దిగ్బంధనంలో భాగంగా ఇప్పటివరకు 8 నౌకలను అమెరికా బలగాలు నిర్వీర్యం చేశాయి. 100కు పైగా నౌకలను వెనక్కి తిప్పి పంపించాయి. భారతీయ సిబ్బంది ఉన్న మారివెక్స్ అనే ట్యాంకర్ను అమెరికా నిలిపేసింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకుంటూ సరైన ఇన్సూరెన్స్ లేకుండా ఇతర దేశాల జెండాలతో ప్రయాణించే షాడో ఫ్లీట్ నౌకలపై అమెరికా నిఘా పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మందికి పైగా భారతీయ నావికులు వివిధ నౌకల్లో పనిచేస్తున్న నేపథ్యంలో అమెరికా చేస్తున్న ఈ దాడులు భారతీయుల భద్రతను తీవ్ర ఆందోళనలో నెట్టేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతాల్లో భారతీయులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై జరుగుతున్న వరుస దాడులను కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అత్యంత ఆందోళనకరమని వెంటనే వాటిని ఆపేయాలని డిమాండ్ చేసింది. భారత నావికులు లక్ష్యంగా పశ్చిమాసియాలో కొన్ని రోజులుగా పలు సంఘటనలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఒమన్ తీరంలో ఓ నౌకపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ ప్రమాదంలో 3 భారతీయ పౌరులను కోల్పోవడం అత్యంత విచారకరమని జైస్వాల్ పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో నౌకలపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్న ఆయన పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల ప్రత్యక్ష ఫలితమే ఈ దాడులని పేర్కొన్నారు. చర్చలు, దౌత్యంతో పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేయాలని రణధీర్ జైస్వాల్ పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై ఈ రాత్రి అత్యంత భీకర స్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, రాడార్ వ్యవస్థలు ఇప్పటికే లేకుండా పోయాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఇరాన్కు చెందిన వ్యూహాత్మక కర్గ్ ద్వీపంతో పాటు చమురు కేంద్రాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ చమురు, గ్యాస్ మార్కెట్లపై పూర్తి నియంత్రణ సాధిస్తామని చెప్పారు. వెనిజువేలా చమురు మార్కెట్ను ఏ విధంగానైతే నియంత్రణలోకి తెచ్చుకున్నామో ఇరాన్ విషయంలోనూ అదే చేయబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ విధానం అటు వెనిజువేలా, ఇటు అమెరికాకు అద్భుతంగా పనిచేస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.